హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శశి వర్మ. సో ఈరోజు ఏంటంటే వీడియో, నేను మమ్మీ అయితే బాబా టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అది నా ఫేవరెట్ టెంపుల్ అనమాట. చిన్నప్పటి నుంచి నా యూకేజీ నుంచి అయితే వెళ్తున్నాం ఆ టెంపుల్కి. మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది, ఒక 1 కిలోమీటర్ ఉంటుంది అనుకుంటా. సో మమ్మీ అయితే బాబా పారాయణం చేసుకుంటుంది. ఆ బాబా పారాయణం అయిపోయిందనేసి ఇప్పుడైతే వెళ్తున్నాం టెంపుల్కి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ స్కూల్లో నేను యూకేజీ నుంచి 3rd క్లాస్ వరకు ఈ స్కూల్లోనే చదువుకున్నాను. ఇంటికి దగ్గరగా ఉంటుందని ఇక్కడైతే వేశారనమాట. నేనైతే అప్పుడు చాలా అల్లరి చేసేదాన్ని. అండ్ స్కూల్ కూడా ఫుల్గా మారిపోయింది, చెట్లు అన్నీ కూడా బాగా పెరిగిపోయి చాలా మారిపోయింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నా యూకేజీ టీచర్స్ కూడా ఇప్పటికీ నన్ను గుర్తుపడతారు చూసిన వెంటనే. అప్పుడు చాలా అల్లరి చేసేదాను కదా, ఇప్పుడు చాలా సైలెంట్ అయిపోయావు అనేసి అంటూ ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే, మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్లో వర్క్ చేసేవారు అనమాట. ఇంకా డైలీ మేము బ్రేక్ టైంలో వచ్చేసి ఇక్కడ వాళ్ళ మమ్మీ కొబ్బరి బండం అయితే తెచ్చి పెట్టేవారు, చక్కగా తాగేవాళ్ళం అనమాట. ఫ్రైడ్ వింగ్స్ నా ఫేవరెట్ ప్లేస్. సో చూస్తున్నారు కదా, టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇదైతే నా ఫేవరెట్ టెంపుల్, ఎందుకంటే నాకు యూకేజీ నుంచి నేను ఇక్కడికైతే వస్తున్నాను. మ్యాక్సిమం నా 10th క్లాస్ వరకు అయితే డైలీ వచ్చేవాళ్ళం, లేదంటే వీక్లీ ట్వైస్ అయితే ఖచ్చితంగా వచ్చేవాళ్ళము. అండ్ థర్స్డే అయితే కంపల్సరీ వస్తామన్నమాట. కానీ ఏంటంటే, నా 10th క్లాస్ తర్వాత అయితే చాలా తక్కువ ఇక్కడికి రావడము. మొత్తం టెంపుల్ కూడా చాలా మారిపోయింది నా 10th క్లాస్ తర్వాత. మొత్తం రేక్ షెడ్ వేసేసి మొత్తం కప్పేసారు, క్లోజ్ చేస్తారు పైనంతా. లేదంటే ఇది వరకు అయితే ఫుల్ వెళ్తురు, చెట్లు అన్నీ ఉండేవి. ఇప్పుడు వచ్చేసి మనం ప్రదక్షిణాలు చేసేసి ఇంకా దర్శనం అయితే చేసుకున్నాము. ఈ సైడ్ బిల్డింగ్లో మీదకి వెళ్తే కనుక ధ్యాన మందిరం అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ అయితే టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఫంక్షన్ హాల్ అయితే కట్టారు, కళ్యాణ మండపము. అండ్ ఏంటంటే, ఇక్కడ ఎవ్రీడే మార్నింగ్ అయితే యోగా చేస్తారు అందరూ వచ్చి ఇక్కడ బ్యాక్ సైడ్ ఈ ప్లేస్లో. చూసారు కదా, అదే ఫంక్షన్ హాల్, శ్రీ శివసాయి ప్రశాంతి నిలయం అంట. నెక్స్ట్ ఈ సైడ్కే వేప చెట్టు అయితే ఉంటుంది. తెలుసు కదా, బాబా గారు ఎప్పుడు కూడా వేప చెట్టు దగ్గర టైం ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటారంట. అండ్ ఏంటంటే, ఇక్కడ ఎవ్రీ థర్స్డే అన్నదానం అయితే ఖచ్చితంగా చేస్తారు. ఇప్పుడైతే నేను కొబ్బరికాయ కొట్టేసి లోపలికైతే వెళ్ళిపోతాము. ఇది వచ్చేసి స్కూల్ అనమాట. ఇక్కడైతే 3 ప్రదక్షిణాలు చేస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే, ఇక్కడ పంతులు గారు కూడా నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అతనికి చూసి బాగా అలవాటు అయిపోయింది నాకు. ఎందుకంటే చిన్నప్పుడు బాగా ఏడిపించేవారు నన్ను. ఎందుకంటే ఫస్ట్ దర్శనం అయిన వెంటనే ఫస్ట్ ప్రసాదం దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని నేను. అందుకని లాస్ట్లో పెట్టేవారు నాకు, అందరికీ ఇచ్చేసి లాస్ట్ వరకు వెయిట్ చేయించి అప్పుడు ఇచ్చేవారు ప్రసాదం నాకు. ఇప్పుడు కూడా వెళ్ళిన ప్రతిసారి అదే గుర్తు చేస్తూ ఉంటారనమాట, చిన్నప్పుడు ఇలా అల్లరి చేసేదాన్ని అనేసి. సో నెక్స్ట్ వీడియో క్లిప్ చూస్తే పంతులు గారిని కూడా వదలకుండా పంతులు గారితో కూడా వీడియో అయితే తీయించేసాను లాస్ట్కి. आवदामस्तं धातारसम्पदं लोकाभिरामं स्वयं भूयो भूयो नमाम्यं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्यत्र्यम्बके देवी नारायण नमोऽस्ते स्वो नमृपाभ्यं या देवी नामश्चेषां जिष्णुमनभव येषाम् इन्दिवरसः वमापदामस्तं धातारसम्पदं लोकाभिरामं स्वयं भूयो साखिवदं इष्टकाम्यसिद्धस्तु मनोभीष्टप्रसिद्धस्तु सहस्रशीर्ष देवन्मिदे ओं सहस्रशीर्ष पुरुष सहस्राक्षसासव रचिन्य राघवं गातुं यज्ञदैवी सस्रस्नः इष्टका
సో దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము.